హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మీకు రాజమండ్రిలో డిఫరెంట్ నర్సరీస్ టూర్ చూపిస్తున్నామండి. చూసి ఆనందించండి. మా పేరెంట్స్కి మొక్కలంటే చాలా ఇష్టం అండి. సో వాళ్ళు అప్పుడప్పుడు నర్సరీస్కి విజిట్ చేస్తూనే ఉంటారు. ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్ గారి బర్త్డే సందర్భంగా పూల ప్రదర్శన కూడా జరిగింది వన్ ఆఫ్ ద నర్సరీలో. సో అది కూడా విజిట్ చేశారన్నమాట. సో అన్నీ కలిపి ఇక్కడ వీడియో పెడుతున్నాను. నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆడియో ఏమీ ఇవ్వట్లేదండి, అంటే మ్యూజిక్ లాగా న్యాచురల్ సౌండ్స్ తోటి. ప్లస్ మా మమ్మీ డాడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ బాన్సై ప్లాంట్స్ గురించి. సో అవన్నీ తెలుసుకుంటూ చూసి ఎంజాయ్ చేయండి. తిప్పుంటే ఇలా వస్తుంది. అదే నేను అంటున్నాను, అది ఎవరో వచ్చేస్తున్నది. పని చేస్తున్నాయి ఆకులే ఎరుపు రంగులో ఉన్నటువంటి క్రాటన్స్ అన్నమాట. ఇండోర్ ప్లాంట్స్గా చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం డెకరేట్ చేసుకొని కూడా బాగుంటుంది. సరే, ఎక్కడ చూసినా రంగులే రంగులు ఆనందంగా మనం ఆస్వాదించవచ్చు. తప్పకుండా ఇక్కడికి ఈ ఏరియాకి రండి. వచ్చినప్పుడు ఈ కడియం ఈ వెంకన్న గారి నర్సరీని ఒకసారి చూడండి. ఇక్కడ అన్ని రకాల ప్లాంట్స్ దొరికితే మనం కావాలనుకుని కొనుక్కోవచ్చు. కొనుక్కొని మన ఇంట్లో గార్డెన్స్లో వేసుకోవచ్చు. పెద్ద పెద్ద ఖాళీ స్థలాలు ఉంటాయి. ఈరోజు ఫల ప్రదర్శన కదండి. ఫల ప్రదర్శన కోసం అని చెప్పి పెట్టినట్టుగా ఇవన్నీ కూడా ఒక చోట పెట్టారు. వెరైటీ ఎంత బాగున్నాయి చూడండి. ఈ లైన్ మీ పైన బోనస్ మొక్కలు ఎంత బాగా తీర్చిదిద్దారు, ఎంత బాగున్నాయి చూసారు. ఎంత ఒక 2 అడుగులు ఎత్తులో ఉన్నాయండి ఇవి. చూడండి, సరిగ్గా 3 అడుగులు ఎత్తులో అలాగే ఉండిపోయిందండి ఇది బోనస్. కాటన్ బర్గర్ అని ఇదేనండి. ఈజ్ ఇరిగేషన్ ఇంజనీర్. ఈ ఓన్లీ కన్స్ట్రక్టెడ్ Dhavadeshwaram barrage on Godavari River. So due to which all these areas have come under cultivation. That is the reason why these people, they are very, very thankful to this great man. Even today, more than 150 years ago, even today people are remembering him, his services to the nation. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని దోచుకున్నారంటారు, కానీ మన భారతదేశానికి కొంత ఇట్లాంటి మహనీయులు ఎంతోమంది మంచి ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లు, రైళ్లు వేయించడం, ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టడం, వాటిని కూడా మనం మర్చిపోకూడదు. చరిత్ర అలా మర్చిపోతే మనల్ని క్షమించదు. ఇది మోడల్ పెట్టాడా? ఇదంతా జగన్ కార్యక్రమాలండి. ముఖ్యమంత్రి జగన్ బర్త్డే కాబట్టడానికి ఆ సందర్భంగా పెట్టినటువంటి ఫల ప్రదర్శన, పుష్ప ప్రదర్శనలు ఇవి కూడా పెట్టారు. ఇవన్నీ మందారాలండి. రకరకాల మందారాలు, ముద్ద మందారాలు, రేఖ మందారాలు, రంగురంగులు, ఎరుపు, పసుపు, గులాబీ, ఇంకేంటి ఎన్ని రకాలు చెప్పక్కర్లా. ల్యాండ్స్కేపింగ్ మనకు వచ్చే ఎన్నో రకాలైన మొక్కలండి. అనేక రకాలైన వృక్ష జాతులు మనం ఇక్కడ చూడవచ్చు. వీటిని ఎంతో ఆర్టిస్టిక్గా తయారు చేసి వాటిని దేశ విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి ఎన్ని రకాల ఇవి ఎడారి మొక్కలు చూడండి. ఇక్కడ నీటి అవసరం ఉండదు, అన్ని రకాలుగా వీటిని తయారు చేస్తారు. అలంకరణ కోసం ఇళ్లలో కూడా చాలామంది వాడుతున్నారు, ల్యాండ్స్కేపింగ్ కోసం.
ఇవన్నీ కూడా అమ్మకానికి ఉంటాయి. వీళ్ళు ఎంతో కష్టపడి వీటిని ఎన్నో రకాల డిజైన్లతోటి బోన్సాయిలు తయారు చేసి మనందరికి అమ్ముతారు. ఎంత బాగున్నాయి కదా, రకరకాల పువ్వులు, రకరకాల రంగులు, ఒకే రకంలో ఎన్నో రకాలైనటువంటి రంగులు మేళవించి ఈ ల్యాండ్స్కేపింగ్ తీసుకోవడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయండి. చామంతి కొత్తగా మొక్కలండి, ఇంకా మొగ్గలు వచ్చినాయి, విడుస్తాయి సంక్రాంతి నాటికి, చాలా బాగుంటాయండి. అన్ని కలర్స్ ఉన్నాయి దాంట్లో. ఇవ్వండి, ఇవన్నీ కూడా చామంతి మొక్కలు, నారు అనవచ్చు మనకు ప్రస్తుతానికి. ఇవి విడిచిన తర్వాత ఇంకా అందమే అందం. అలంకరించుకోవడానికి చూడండి, హ్యాంగింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా ఎన్నో రకాలుగా. చక్కగా ఉన్నాయి కదా. ఏనుగుల మాదిరిగా కూడా కట్ చేసి ఎంతో చక్కగా వాటిని తీర్చిదిద్దారు. మనిషి బొమ్మతోటి, మనిషి బొమ్మలాగా. చూసారు కదా, ఎంతో ఆర్టిస్టిక్గా కూడా ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ చేస్తూ ఉంటారు. వచ్చి ఒకసారి ఈ నర్సరీలని చూడండి, మీకు ఆనందమే ఆనందం. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని గత 5 రోజులుగా ఇక్కడ ఫల పుష్ప ప్రదర్శన జరుగుతుందండి. అది చూద్దామని ఎంతో ఉత్సాహంగా వచ్చాం. ఈ రోజు నుంచి మొదలనుకున్నాం, కానీ ఈరోజే ఆఖరి రోజట. సో జనం అంతగా లేరు, కానీ ఈ మొక్కలను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందండి. కాగితం పూలలో ఎన్ని రకాలు చూడండి, రకరకాల రంగులతోటి బోగన్విల్లా అని అంటారు. వీటిని అందాన్ని పెంచుకుంటారు అనుకోండి. ఇక్కడ అన్ని రకాలు ఒకచోట చూస్తుంటే మనసు నిజంగా ఉద్యోగంలో. చూస్తున్నారు కదా ఎన్ని డిఫరెంట్ ఫ్లవర్స్ అండ్ డిఫరెంట్ మొక్కలు ఉన్నాయో, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా, వెజిటబుల్స్ అన్నిటితో కలిపి ఇలా ఒక రంగోలీ లాగా తయారు చేశారు. సో మీరు కూడా విజిట్ చేయండి. ఈ డిఫరెంట్ నర్సరీస్ మీకు విజిట్ చేయాలనిపిస్తే వాటి పేర్లు, డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు కమెంట్లో నన్ను అడగచ్చు. సో డెఫినెట్గా విజిట్ చేయండి. చాలా చాలా ఆహ్లాదంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మా మమ్మీ వాళ్ళు ఒక మందారం మొక్క కూడా కొనుక్కున్నారండి, దాని ఫోటో కూడా పెడతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్. స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్. ఇదే అండి ఆ మందారం మొక్క, బాగుంది కదా.